గోపి పింకీ అంటూ సూర్యప్రతాప్ ఇంట్లోకి వస్తాడు. ఇక పింకీ ఎంతగానో ఆనందపడిపోతూ గోపి అంటూ పరిగెత్తుకుంటూ గోపి దగ్గరికి వెళ్తుంది. ఇక గోపి పింకీ నేను సాధించాను, ఉద్యోగాన్ని సంపాదించి గొప్పవాడిని అయ్యాను అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించండి అయ్యగారు అని చెప్పి అలా కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే ఏమని ఆశీర్వదించాలరా, మరొక ఆడదాన్ని గొంతు కొయ్యమని ఆశీర్వదించాలని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. అక్క అంటూ సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తాడు. దాంతో విజయాంబిక అది కాదురా తమ్ముడు, వీళ్ళ అన్నయ్య కూడా ఇంతే కదా, కాళ్ళకు దండం పెడుతూ మన రూప గొంతు కోసాడు, ఇప్పుడు వీడు కూడా నిన్ను ఇలాగే నమ్మించి మన పింకీ గొంతు కొయ్యకూడదు కదా, అందుకే ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. నేను మీకు మాటిచ్చినట్టుగానే బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని గొప్పవాడిని అయ్యాను, ప్లీజ్ అయ్య గారు నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి అని చెప్పి గోపి అంటూ ఉంటాడు. దాంతో సూర్యప్రతాప్ ఆశీర్వదించబోతూ ఉంటే దీపక్ గోపి కాలర్ పట్టుకొని రే పైకి లేగురా, మళ్ళీ మా పింకీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా, మర్యాదగా నీ స్థాయికి నీ బుద్ధికి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, మా అమ్మాయిని మాత్రం వదిలేసే, ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి గడప తొక్కొద్దు అని చెప్పి విజయాంబిక దీపక్ ఇద్దరూ కలిసి గోపిని అవమానించి ఇంట్లో నుండి బలవంతంగా గెంటేస్తూ ఉంటారు. ఇక గోపిని ఇంటి బయటకు నెట్టేయడంతో కింద పడబోతున్న గోపిని అప్పుడే అక్కడికి వచ్చిన రాజు పట్టుకుంటాడు. ఇక గోపిని అవమానించడంతో పింకీ బాధపడుతూ ఉంటుంది. తర్వాత రాజు నువ్వు బాధపడకు గోపి, ఆ పెద్దయిన మాట మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ప్రయోజకుడివి అయిన తర్వాత ఆయన మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చారు, ఆ మాట మీద నాకు నమ్మకం ఉందని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో దీపక్ వీళ్ళిద్దరిని ఎవరు కూడా ఒకటి చేయరు అని చెప్పి అంటూ ఉంటే ఆ మాట చెప్పడానికి నువ్వెవరని చెప్పి రాజు అంటూ ఉంటాడు. నేను పింకీ మేనమామనని దీపక్ అనగానే అయితే పెళ్లిలో మేనమామ చేసే తంతులు జరిపించడానికి సిద్ధంగా ఉండు, వీళ్ళిద్దరిని నేను ఒకటి చేస్తాను, నేను వీళ్ళ పెళ్లి జరిపిస్తానని చెప్పి రాజు అనగానే రూప ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ పెద్ద మనిషి మాట మీద నాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఈ పెళ్ళిని ఇన్ని రోజులుగా జరిపించకుండా ఆగిపోయాను, కానీ ఇప్పుడు గోపి ఇచ్చిన మాట ప్రకారం తను ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టి ఆ పెద్ద మనిషి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందే, ఒకవేళ ఆయన నిలబెట్టుకోలేకపోతే నేను వీళ్ళ పెళ్లి జరిపిస్తాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో సూర్యప్రతాప్ ఇచ్చిన మాటను ఈ సూర్యప్రతాప్ ఎప్పటికీ తప్పడు రాజు, ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను, త్వరలోనే పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తానని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి నేను చెప్పేది విను మావయ్య అని చెప్పి దీపక్ అడ్డుపడుతూ ఉంటాడు. ప్లీజ్ దీపక్, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రాజు రూప చేతికి డబ్బులు ఇస్తూ మధ్యాహ్నం మీరు బంటికి హాస్పిటల్ బిల్ కట్టారట కదా, బంటి వాళ్ళ పేరెంట్స్ ఈ డబ్బుని మీకు ఇవ్వమన్నారు అని చెప్పి రాజు అంటూ ఉంటే వద్దు రాజు, బంటి నా ఫ్రెండ్ కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టలేనా అని చెప్పి రూప అంటూ ఉంటే మీకు డబ్బులున్నాయి కాబట్టి మీరు ఖర్చు పెట్టాలని అనుకుంటారేమో, కానీ బంటి తండ్రికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఊరికి ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే రకం కాదు, అందుకే ఆ తండ్రి తరపున నేను ఈ డబ్బుని మీకు ఇస్తున్నాను, కాదనకుండా తీసుకోండి అంటూ రాజు బలవంతంగా రూప చేతిలో డబ్బులు పెట్టేసి గోపిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక విజయాంబిక మనసులో వీడి పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు, అమ్మయ్య మొత్తానికైతే బంటి తన కన్న కొడుకన్న విషయం రూపకి తెలియలేదు, ఎప్పటికీ ఈ నిజం తెలియకుండా జాగ్రత్త పడాలని చెప్పి దీపక్ విజయాంబిక అనుకుంటూ ఉంటారు. మరోపక్క బంటి ఇంట్లో డల్గా కూర్చొని ఉంటాడు. ఏంటి బంటి డల్గా కూర్చున్నావు అని చెప్పి ముత్యాల వాళ్ళు అడుగుతూ ఉంటే ఏం చేయమంటారు, దెబ్బలు తగిలాయని చెప్పి స్కూల్కి కూడా పంపించడం లేదు, స్కూల్కి పంపించకపోతే నేను నా ఫ్రెండ్స్తో ఆడుకునేది ఎలా, వాళ్ళందరినీ కూడా నేను చాలా మిస్ అవుతున్నాను, ముఖ్యంగా లంచ్ టైంలో హ్యాపీగా దీపు వాళ్ళ మమ్మీతో కలిసి కూర్చొని భోజనం చేసేవాడిని, నా ఫ్రెండ్ వంట ఎంత బాగా చేస్తుందో తెలుసా, ప్రతిరోజు కూడా తను వండిన వంటను తీసుకుని వచ్చి గోరు ముద్దలు తినిపించేదని చెప్పి
నా ఫ్రెండ్ తినిపిస్తూ ఉంటే అచ్చం మా అమ్మ తినిపిస్తున్నట్టుగానే అనిపించేదని చెప్పి బంటి అంటూ ఉంటాడు. మీ ఫ్రెండ్ నిజంగా అంత బాగా వంట చేస్తుందా అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటే అవును అని బంటి అంటూ ఉంటాడు. నాకు నా ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి బంటి అనగానే అప్పుడు విరూపాక్షి సరే అయితే కాసేపు ఫోన్లో మాట్లాడు, నీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని విరూపాక్షి నెంబర్ చెప్పమని డయల్ చేసి బంటికి ఇస్తుంది. ఇక రూప ఫోన్ లిఫ్ట్ చేయగానే బంటి ఆనందంతో ఫ్రెండు ఎలా ఉన్నావు ఫ్రెండు అని చెప్పి బంటి అడుగుతూ ఉంటాడు. నేను చాలా బాగున్నాను బంటి, నీకోసమే నేను ఫోన్ చేద్దామని అనుకున్నాను, కానీ నీ నెంబర్ నాకు తెలియకపోవడం వల్ల ఫోన్ చేయలేకపోయాను. సారీ బంటి, నేను ఆ హాస్పిటల్లో నువ్వు స్పృహలోకి రాకముందే నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పి రూప అనగానే పర్వాలేదు ఫ్రెండు, మా నాన్న నా కోసం హాస్పిటల్కి వచ్చారుగా, నేను కళ్ళు తెచ్చేసరికి నా ఎదురుగా మా నాన్న ఉన్నారు అని బంటి అనగానే ఓ అవునా అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఫ్రెండు నాకు వెంటనే నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా అని బంటి అనగానే సరే బంటి తప్పకుండా, నువ్వు అంతలా అడిగితే రాకుండా ఎలా ఉంటానో, ఇప్పుడే నీ కోసం వస్తాను, మీ ఇల్లు ఎక్కడా అని చెప్పి రూప అడుగుతూ ఉంటే బంటి ఇంటి అడ్రస్ రూపకి చెబుతాడు. దాంతో రూప బంటి ఇల్లు వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఇక బంటి వాళ్ళ ఇల్లు ఇదేనా అండి అని చెప్పి ఆ ఏరియాలో ఉన్న ఒక పెద్ద మనిషిని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే రూప ఇంట్లోకి వస్తూ ఉంటే రోహిణి రూపకు అడ్డుపడి ఎక్కడికి వస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావు, అయినా నేను వచ్చింది నీ కోసం కాదు బంటి కోసం అని చెప్పి రూప అంటూ ఉంటుంది. నువ్వు బంటిని చూడ్డానికి వీల్లేదు అని చెప్పి రోహిణి అనగానే అసలు బంటిని చూడడానికి వీల్లేదని చెప్పడానికి నువ్వెవరు, నీకేం హక్కుంది అని చెప్పి రూప అంటూ ఉంటుంది. నేను బంటికి కాబోయే తల్లిని అని చెప్పి రోహిణి అనగానే రూప షాక్ అవుతూ కాబోయే తల్లివా అని అంటూ ఉంటుంది. అవును, బంటి వాళ్ళ నాన్నని నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, మరి బంటి వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుంటే బంటి నాకు కొడుకే అవుతాడు కదా అని చెప్పి రోహిణి అంటుంది. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, కాబట్టి నీకు ఎటువంటి హక్కు లేదు, మర్యాదగా పక్కకు తప్పుకో అంటూ రూప ఒక్కసారిగా రోహిణిని పక్కకు తోసేసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. బంటి బంటి అని చెప్పి అలా రూప ఇంట్లోకి వచ్చి పిలుస్తూ ఉంటే బంటి పరిగెత్తుకుంటూ వచ్చి రూపని హక్ చేసుకుంటాడు. ఫ్రెండు ఎలా ఉన్నావు ఫ్రెండు అని చెప్పి రూపని బంటి పలకరిస్తూ ఉంటే బంటి నీకు ఇప్పుడు దెబ్బలు ఎలా ఉన్నాయి, నొప్పిగా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును ఫ్రెండు కొంచెం నొప్పిగా ఉన్నాయని బంటి అంటూ ఉంటాడు. చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను అంటూ బంటికి ఇష్టమైన స్వీట్ చేసి తీసుకొచ్చి ఇక తనే స్వయంగా బంటికి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ముత్యాలు విరూపాక్షి వీళ్ళంతా కూడా రూపని బంటిని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక రూప వాళ్ళందరినీ చూసి షాక్ అవుతూ ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఫ్రెండు నీకు మా వాళ్ళని పరిచయం చేస్తాను, ఇదిగో ఈవిడ మా నానమ్మ, తను మా తాతయ్య, ఈవిడ మా అత్త, ఈయన మా మావయ్య అంటూ బంటి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రాజు అప్పుడే బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. నాన్న అదిగో నా ఫ్రెండ్ వచ్చింది నన్ను చూడ్డానికి అంటూ ఫ్రెండు ఇదిగో ఈయనే మా నాన్నగారు అని చెప్పి బంటి అలా రాజుని రూపకి పరిచయం చేయడంతో ఇక బంటి తన కన్న కొడుకన్న నిజాన్ని తెలుసుకొని రూప ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.